హలో అందరికీ వెల్కమ్ టు సంతోష్ టాక్స్। ఈ వీడియోలో ఈ రోజు జరగబోయే రెండు టాస్కులు ఏంటి, అందులో ఎవరు గెలిచారు, గెలిచిన తర్వాత పాయింట్స్ టేబుల్ ఎలా ఉంది, అలాగే ఓటీపీలు ఎవరు చేశారు, అలాగే ఈ వారం జరగబోయే టాస్కుల నుండి ఒకరైతే అవుట్ ఆఫ్ ది టాస్క్ అయ్యారన్నమాట। వాటన్నిటి గురించి మాట్లాడుకుందాం। దానికంటే ముందు మీరు చేయవలసింది ఏమీ లేదు, లైక్ చేయండి ప్లీజ్। అలాగే పక్కన హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వండి। ఇంకా విషయానికి వస్తే ఈ రోజు రెండు టాస్కులు అయితే జరిగాయి। ఒకటి జోకర్ టాస్క్, రెండు స్పెల్లింగ్ టాస్క్ అనమాట। ఈ జోకర్ టాస్క్ ఎలా జరుగుద్దంటే, ముందు జోకర్ బొమ్మలు ఉంటాయి 3 బాక్సెస్ పైన, పక్కన హుక్ ఉంటుంది అనమాట। హుక్ మీద బాల్ ఇలా జారి విడిచి ఒక్కసారి పుష్ చేస్తే ఆ బాల్ వెళ్ళి జోకర్ కి తగలాలన్నమాట। అలా ఎవరైతే ఎగ్జాక్ట్ గా పర్ఫెక్ట్ గా ఆ బాల్ జోకర్ తగిలినట్టు పుష్ చేస్తారో వాళ్ళు ఈ టాస్క్ లో విన్ అయినట్టు అనమాట। ఈ టాస్క్ లో విన్ అయింది ఎవరంటే సంజనా గారు, ఫస్ట్ ప్లేస్ లో గెలిచింది సంజనా గారు। సంజనా గారి ఫ్యాన్స్ ఎవరైనా చూస్తూ ఉంటే ఈ ఎపిసోడ్ అనేది ఫుల్ మీల్స్, ఎందుకో చెప్తాను। సంజనా గారు అయితే ఈ టాస్క్ లో గెలిచారు। సెకండ్ వచ్చింది ఎవరంటే ఇమాన్యుల్। సో వీళ్ళిద్దరికి హైయెస్ట్ పాయింట్స్ అయితే వచ్చాయన్నమాట। ఈ టాస్క్ లో సంజనా గారు గెలిచారు కదా। సెకండ్ టాస్క్ ఏంటంటే స్పెల్లింగ్ టాస్క్ అనమాట। ఈ స్పెల్లింగ్ టాస్క్ లో కూడా మళ్ళీ గెలిచింది ఎవరంటే సంజనా గారు। ఈ రెండు టాస్క్ లో సంజనా గారు గెలిచి హైయెస్ట్ పాయింట్స్ అయితే సొంతం చేసుకున్నారు। అలాగే ఈ స్పెల్లింగ్ టాస్క్ లో సెకండ్ ఎవరు వచ్చారంటే తనూజా గారు। సో తనూజా గారు కూడా బాగా ఆడారు, సెకండ్ వచ్చారు। ఇలా వచ్చిన తర్వాత పాయింట్స్ టేబుల్ ఎలా ఉంది అంటే, సంజనా గారు ఫస్ట్ లో ఉన్నారు, ఇమాన్యుల్ సెకండ్ లో ఉన్నారు అనొచ్చు। అంత లిస్ట్ లో ఉన్న సంజనా గారికి అన్ని పాయింట్స్ ఎలా వచ్చాయంటే, ఇప్పటి వరకు జరిగిందంతా 100% అలానే జరిగింది। ఇంకొక అప్డేట్ మనకు వచ్చింది ఏంటంటే, సుమన్ శెట్టి గారు అవుట్ ఆఫ్ ది టాస్క్ అయిపోయారంట। అంటే ఈ రేస్ నుండి, ఈ సెకండ్ టికెట్ టు ఫైనల్ జరుగుతుంది కదా, ఈ రేస్ నుండి సెకండ్ ఫైనలిస్ట్ అవ్వకుండా ఉండడానికి ఒకరినైతే రిమూవ్ చేయాలి। అందులో ఎవరైతే లీస్ట్ పాయింట్స్ వచ్చారో వాళ్ళని రిమూవ్ చేయాలనుకుంటా, లేకపోతే హౌస్ డిసిషన్। సో ఈ విధంగా సుమన్ శెట్టి గారు అయితే రిమూవ్ అయిపోయారు। సుమన్ శెట్టి గారి దగ్గర ఉన్న 100 పాయింట్స్ ఎవరో ఒకరికి ఇవ్వాలంట। సో ఇలాగా ఇవ్వాలన్నప్పుడు సుమన్ శెట్టి గారు 100 పాయింట్స్ తీసుకువెళ్ళి సంజనా గారికి ఇచ్చారంట। ఇది అసలైన గేమ్ చేంజింగ్ మూమెంట్ అనమాట। ఎందుకంటే సంజనా గారికి ఇవ్వడం వల్ల, ఆ రెండు టాస్కులు గెలడం వల్ల సంజనా గారు అయితే టాప్ లోకి వచ్చారు। దాని వలన పాయింట్స్ టేబుల్లో సంజనా అండ్ ఇమాన్యుల్ మధ్యన అయితే ఆ ఓటీపీలకు అయితే వెళ్ళారు। సో వీళ్ళిద్దరూ వెళ్ళిన తర్వాత ఓటీపీలు అవకాశం ఇచ్చింది ఎవరికంటే సంజనా గారికి। సంజనా గారికి ఓటీపీలు అవకాశం ఇస్తే సంజనా గారు ఆడియన్స్ తో ఇంటరాక్ట్ అయ్యి గెలుచుకున్నారు। సంజనా గారిని అందరూ తొక్కేస్తున్నారు అనడానికి అదృష్టం, బిగ్ బాస్ తన చేతుల్లో గేమ్ ఉంటుంది, అది ఎలా అయినా మార్చేస్తాడు। కాబట్టి లాస్ట్ కి సంజనా గారికి అయితే ఈ అవకాశం వచ్చింది। అవకాశం వచ్చిన తర్వాత ఓటీపీలు కూడా చేశారనమాట। సో దీనిపైన మీ ఉద్దేశం ఏంటి? బిగ్ బాస్ లో గేమ్స్ ఎలా అయినా చేంజ్ అవ్వచ్చు। ఈ రోజు టాప్ లో ఉన్నారు, రేపు కింద పడిపోతున్నారు, కింద ఉన్న వాళ్ళకు ఓటీపీలు వచ్చింది। ఇది భరణి గారికి సుమన్ శెట్టి గారు ఎందుకు ఇవ్వలేదో నాకైతే రీజన్ అయితే తెలియదు, ఎపిసోడ్ లో చూడాలి। లేకపోతే మనకి ఏదైనా అప్డేట్ వస్తే నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను। ప్రస్తుతానికి సంజనా గారి ఫ్యాన్స్ ఎవరంటే ఫుల్ మీల్స్। ఈ వీడియో మీకు నచ్చితే కింద కామెంట్ కూడా చేయండి, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఎవరికి ఓటు వేస్తున్నారు అనేది। సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మోర్ వీడియోస్, మోర్ అప్డేట్స్ కోసం। థ్యాంక్ యూ సో మచ్।